ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందంలోని పద్యాలు కొని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 223వ పద్యం. భూపాలకోత్తమ భూతహితుండు సుజ్ఞాన స్వరూపకుడైన ఎట్టి ప్రాణికి దేహ సంబంధమెట్లగునన్ మహిన్ ఒప్పున్ ఈశ్వర మాయలేక కలుగదు, ఈశ్వర మాయలేక కలుగదు. నిద్రలో కలలో తోచిన దేహ బంధంబుల తెరగువలెను. హరియోగ మాయా మహత్వంబునన్ పాంచభౌతిక దేహ సంబంధుండగుసున్. అట్టి మాయా గుణంబులన్ ఆత్మయోలిన్ బాల్య కౌమార యౌవన భవములను నరసుపర్వాది మూర్తులన్ వరసి ఏను నాయది ఇది అను సంసారమాయన్ తగిలి. భూమి పాలక పాలించు వారిలో ఉత్తమ ఉత్తముడా, భూత జీవుల హితుండున్ మేలు కోరేవాడను. సుజ్ఞాన మంచి జ్ఞానమే స్వరూపకుడు తన రూపముగా కలవాడు అయినా అట్టి ప్రాణి జీవి కిన్ కి దేహ శరీర సంబంధము ఎట్లు ఏ విధంగా అగును అన్నన్ అంటే మహిన్ ప్రపంచమంతా ఒప్పున్ ఉండు. ఈశ్వరుని మాయన్ మాయా లేకన్ లేకుండగా కలుగదు. నిద్ర లోనన్ లో కలన్ కల లోనన్ లో తోచిన దేహములతో బంధంబుల తెరగున్ విధానము వలెనని. హరి విష్ణుని యోగ అనగా యోగమాయ యోగింపగల మాయ అన్నమాట. మాయ యొక్క మహత్వంబులన్ ప్రభావం వలన పాంచ 5 అనగా పంచభూతం అంటే శరీరము, దేహము పంచభూతమైనటువంటి నీరు, గాలి, నిప్పు, మన్ను, ఆకాశమును తయారైనటువంటిది. భౌతిక భూతములదైన దేహ శరీరము సంబంధము కలవాడు అగుచుండును. అట్టి మాయతో కూడిన గుణముల వలన ఆత్మ తాను యోలిన్ వరుసగా బాల్యము, కౌమారము, యవనము అను భావములను నర మానవ సుపర్వ దేవత అనగా సుపర్వులు అంటే మంచి పుణ్యులు దేవతలు ఆది మొదలగు మూర్తులన్ ఆకారములను వరసిన్ పొందును. ఏను నేను, నాయది నాది, ఇది అను అనే సంసారం యొక్క మాయలో తగులుకొని లేదా పడి. భావము. ఓ రాజశ్రేష్ఠుడా, జీవుడు భూతాలకెల్లా మేలు చేకూర్చేవాడు, జ్ఞానమే స్వరూపంగా కలవాడు. అలాంటి వానికి శరీరంతో సంబంధం ఎలా కలిగిందంటావా? జగతీతలమంతా వ్యాపించి ఉన్న ఈశ్వరుని మాయ అనేది లేకపోతే జీవునికి దేహంతో సంబంధం కలగదు. నిద్రించే వేళ స్వప్నములో దేహాలతో సంబంధం గోచరిస్తుంది కదా. అలాగే నారాయణుని యోగమాయ ప్రభావం వల్ల జీవుడు పంచభూతాలతో కూడిన దేహంతో సంబంధం కలవాడవుతాడు. ఆ మాయా గుణాల వలనే క్రమంగా బాల్యం, కౌమారం, యవ్వనం అనే దశలు పొందుతాడు. మనుష్య దేవతాది ఆకారాలను కూడా స్వీకరిస్తాడు. నేను అనే అహంకారాన్ని, నాది అనే మమకారాన్ని పెంచుకుంటాడు. సంసార మాయలో బద్ధుడవుతాడు. తర్వాత 224 వచనం.
వర్తించుతో ఇట్లున్న జీవునికి భగవద్భక్తి యోగమున ముక్తి సంభవించడం ఎట్లన్నా, ఎప్పుడే నీ జీవుండు ప్రకృతి పురుషాతీతంపైన బ్రహ్మస్వరూపమునందు మహిత ధ్యాన నిష్ఠుండవునప్పుడు విగత మోహుండై అహంకార మమకారాత్మకంపైన సంస్మరణము దొరంగి ముక్తుండై ఉండు. మరియు జీవేశ్వరులకు దేహ సంబంధములు కానపడుచుండు. అట్టి దేహదారి అయిన భగవంతుని అందరి భక్తిని చేసి జీవునకు ముక్తి ఎత్తరంగుణం కలుగునని అడిగితివి. జీవుండ విద్యా మహిమం చేసి కర్మానుగతంపైన నిజారూప దేహ సంబంధుండు భగవంతుండు నిజ యోగ మాయా మహిమమ్మునం చేసి స్వేచ్ఛా పరికల్పిత చిద్గణ లీలా విగ్రహుండు. కావున భగవంతుండైన ఈశ్వరుండు స్వభజనంబు ముక్తి సాధన జ్ఞానార్థము కల్పితంబని చతుర్ముఖునకు అదీయ నిష్కపట తపశ్చర్యాది సేవితుండై నిజ జ్ఞానానంద ధనంపైన స్వరూపంబు చూపుచూ ఆనతిచ్చే. అది కావున జీవునికి భగవద్భక్తి మోక్షప్రదాయకంబగు. ఇందులకు ఒక ఇతిహాసంబు గల తెరింగితును ఆకర్ణింపము. తానన్ భవదీయ సంశయ నివృత్తి అయ్యాడు అని సుఖయోగేంద్రుడు రాజేంద్రునికి ఇట్లని భావము. ఈ విధంగా బద్ధుడై వర్తించే జీవుడికి భగవంతుని మీద భక్తితో ముక్తి ఎలా కలుగుతుందంటావా? అది చెప్తాను విను. ప్రకృతికి పురుషుడికి అతీతమైన బ్రహ్మస్వరూపాన్ని ఎప్పుడు జీవుడు తీవ్రంగా ధ్యానిస్తాడో అప్పుడు మోహం నుండి విడిపడతాడు. అహంకార మమకారమయమైన సంసారం నుండి విముక్తుడై ముక్తి పొందుతాడు. అంతేకాదు, జీవుడికి ఈశ్వరుడికి శరీరాలతో సంబంధాలు కనిపిస్తున్నాయి. భగవంతుడు కూడా శరీరం ధరించే ఉన్నాడు. అట్టి భగవంతుడి మీద భక్తి కలిగి ఉంటే జీవుడికి ఎలా ముక్తి సిద్ధిస్తుందని అడిగావు. ఆ అవిద్యకు లోనైన వాడు జీవుడు. అవిద్య ప్రభావం వల్ల అతడు కర్మను అనుసరించి సంప్రాప్తించిన శరీరాన్ని ధరిస్తాడు. ఆ దేహం విద్యారూపమైనది. భగవంతుడు యోగమాయతో కూడినవాడు. ఆయన తన యోగమాయా ప్రభావం వల్ల తన ఇష్టానుసారం జ్ఞానమయమైన లీలా శరీరం కల్పించుకుంటాడు. అందువల్ల మోక్షానికి సాధనమైన జ్ఞానానికై తన సేవ కల్పించబడిందని భగవంతుడని ఈశ్వరుడు బ్రహ్మతో చెప్పాడు. బ్రహ్మ నిష్కపటంగా తపస్సు చేసి పరమేశ్వరుని ఆరాధించాడు. అప్పుడు తన జ్ఞానానందకరమైన స్వరూపం బ్రహ్మకు చూపిస్తూ ఈశ్వరుడు పై విధంగా తెలిపాడు. అందువల్ల జీవుడికి భగవద్భక్తి తప్పక మోక్షమిస్తుంది. ఈ విషయం నిరూపించే ఇతిహాసం ఒకటి ఉంది. అది వివరిస్తాను విను. దానివల్ల నీకు కలిగిన సందేహం తొలగిపోతుందని చెప్పి యోగి శ్రేష్ఠుడైనటువంటి శుకుడు రాజశ్రేష్ఠుడైనటువంటి పరీక్షిత్తో ఇలా అన్నాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.